ఈరోజు భగవద్గీతలోని ద్వితీయోధ్యాయంలోని 7, 8, 9 శ్లోకాల భావము తెలుసుకుందాము. మొదటగా 7వ శ్లోకము. కార్పణ్యదోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యచ్చేయః సానిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాధిమాం త్వాం ప్రపన్నం. నా యందలి కార్పణ్య దోష కారణమున నేనిప్పుడు నా స్వధర్మ విషయమున మోహం చెంది శాంతిని కోల్పోయితిని. ఇట్టి స్థితిలో ఏది నాకు మిక్కిలి హితకరమో నిశ్చయముగా తెలుపుమని నిన్ను నేను అడుగుచున్నాను. నేనిప్పుడు నీకు శిష్యుడను మరియు శరణాగతుడను, దయచేసి నాకు ఉపదేశము కావింపుము అని భావము. 8వ శ్లోకం. నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ యచ్చోకముచ్చోషణమింద్రియాణాం అవాప్య భూమా వసపత్నమృద్ధం రాజ్యం సురానమాపి చాధిపత్యం. ఇంద్రియములను శోషింపజేయునటువంటి ఈ శోకమును తొలగించుకొను మార్గమును నేను గాంచలేకున్నాను. దేవతల స్వర్గాధిపత్యము వలె సప్పత్సమృద్ధమును మరియు శత్రురహితమును అగు రాజ్యమును దరిత్రిపై సాధించినను ఈ శోకమును నేను తొలగించుకొనజాలను అని భావము. ఇప్పుడు 9వ శ్లోకము. సంజయ ఉవాచ ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశయః పరంతపః నయోత్సహితి గోవిందముక్త్వా తూష్ణీం బభూవః. సంజయుడు పలికెను. శత్రువులను జయించు అర్జునుడు ఆ విధముగా పలికి శ్రీకృష్ణుడితో, గోవిందా, నేను యుద్ధమును చేయను అని తెలిపి మౌనం వహించెను అని భావము. మిగతా శ్లోకములు రేపటి వీడియోలో తెలుసుకుందాము. జయ శ్రీకృష్ణ అండి.